మనలో తెలియదు కదా, మా సబ్స్క్రైబర్ అమ్మని ఎందుకు బతలాడు? ఆమె పైసలు ఇచ్చింది, ఆ పైసలు ఎందుకు తీసుకున్నట్టు? అది పైసలు అంటే అది వేరే మ్యాటర్ లేదు, దాని వల్లనే ఇదంతా. నీతో నాకు సంబంధం బి లేదు, నీతో నాకు సంబంధం బి లేదు. లొల్లి దేని గురించి స్టార్ట్ అయింది? చేతు బరాబర్ వేస్తా, రేపు మాట్లాడదాం. మరి నువ్వెందుకు పోయినావు వైజాగ్? మా ఇద్దరి మధ్యలో ఇంతకనే వెళ్ళిపోమన్నాడు. నాకు మనసు ఇరిపోయింది. నీకు ఆడ వాల్యూ అయినప్పుడు నాకు అవసరమే లేదు. నేను డైరెక్ట్ అని ఇంటికి పోతా. వాడిని మాత్రం వదిలిపెట్టగా. ఎవరు మొన్న నీ ముఖం చూసి వదిలిపెట్టినా నేను, ఇప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు. ఒక నిమిషం ఉంటావా? లొల్లి కావద్దానే నేను రెస్పెక్ట్ ఇచ్చేసి మౌన్ కొట్టినా. నువ్వు మళ్ళీ లొల్లి చేస్తాను ఎందుకు కూడా? అరే వీడియో స్టార్ట్ చేయి, వీడియో స్టార్ట్ చేయి. సో గైస్ యాక్చువల్లీ లాస్ట్ టైం గొడవ అయింది కదా అజ్జుతోని. మనోడైతే ఫోన్ చేసి నాకు ఇవాళ, ఏమైంది పై నువ్వు అట్లా వెళ్ళిపోయినావు, ఏం జరిగింది, ఏమైంది, నా వల్ల వెళ్ళిపోయారా మీరు, ఎందుకు ఇట్లా అవుతారు అని చెప్పేసి నాకు కాల్ అయితే చేసిండు. షామన్ అయితే లేడు ఇక్కడ మన దగ్గర. అట్లీస్ట్ వీడియో చూసి ఆయన ఏం జరిగింది ఏంది, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఒకటే అయిపోయారు, మళ్ళీ నన్ను దూరం చేసేసిండు అని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి మళ్ళీ వీడియో అయితే పెడుతున్నా. మళ్ళీ ఇల్లు ఒకటి అయిపోయారు, నన్ను దూరం పెట్టేస్తుండు అని చెప్పేసి సామాన్న అనుకోవద్దు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కాబట్టి నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. అసలు ఏం గొడవ జరుగుతుందో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండు, అసలు దేని గురించి కాల్ చేసినా కూడా నాకు తెలియదు. మనం లాస్ట్ 3 days నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. నేను వైజాగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వేరే నెంబర్ నుంచి నాకు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా. చూడాలి మరి ఏం జరుగుతుందో, అసలు ఎందుకు ఫోన్ చేసిండో ఏమో. నువ్వు రాబాయి వైజాగ్లో ఏం చేస్తున్నావు, నువ్వు రా, హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. వైజాగ్లో ఏం చేసినావు, నువ్వు భయపడి పారిపోయేసి నువ్వు ఏం చేసినావు తప్పు అని చెప్పేసి నువ్వు పారిపోయినావు ఇక్కడ నుంచి అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసి నన్ను రమ్మంటే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మనం గెలవడానికి అయితే పోతున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో గైస్ నేను అడిగిన తర్వాత వీడియో పెడతాను, వీడియో అయితే ఆపేసి అడిగిన తర్వాత వీడియో పెడతాం. మనోడు ఏం మాట్లాడుతారు ఏందో అది వీడియో కంపల్సరీ వీడియో ఆన్ చేసి చూపించి సామాన్కి చెప్తా, అన్న ఇట్లా మళ్ళీ ఫోన్ వచ్చిందని చెప్పి. వీడియో అంటే నేను ఎట్లా మాట్లాడతలేను, వీడియో పెడితే అట్లీస్ట్ అది చూసుకుంటాడు, అదే మళ్ళీ ఏం కలిసిండు, ఏం చేస్తుండు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ వీడియో అయితే పెడుతున్నా. అక్కడైతే ఉన్నాడు మనోడు అజ్జుబాయ్. అయితే నాకు ఫ్రెండ్, గొడవలు అయితే కావు, మ్యాక్సిమం గొడవ పడడానికి అయితే పిలవడు. ఎందుకంటే మనోడు అంటే మన ముందు అయితే గొడవ పడడానికి, గొడవ చేయడానికి అయితే మనం పిలవడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వెళ్ళిపోయినా ఏం చేస్తాం ఇక, వెళ్ళిపోయినా ఏం చేసి వేరే ఫోన్లో ఏం చేస్తే లేపుతాం. మనం ఏం చేయాలి ఇక. ఆ రోజు గొడవ అట్లా అయింది. ఇక నేను నుంచి మావాడిని సేవ్ చేయడానికి పోయి నేనే బ్యాడ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మావాని దగ్గర పోయి బతిమలా అన్న ఒప్పుకుంటలేడు. నా ఫోన్ ఎందుకు లేపుతున్నావు? మీ ఇద్దరు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నా ఫోన్ ఎందుకు లేపుతున్నావు? నీ నుంచే అయింది కదా గొడవ ఆడ మొత్తం. నీ నుంచి నన్ను వేరేలా అనుకొని, నన్ను పోర్ట్రేట్ చేసుకుని, నన్ను బ్యాడ్ అనుకొని వేరేలా తీసుకొని పోతున్నాను. నేను నీకు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి తీసుకొని నన్ను బ్యాడ్ చేస్తున్నాడు. అలా సపోర్ట్ చేసినట్టు ఏముంది? నువ్వు వెళ్ళిపోయినావు, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వేరే నా ఫోన్లోకి ఏం చేస్తే చిట్టుకునే లేదు. నువ్వు నా ఫోన్ ఏమో కట్ చేస్తున్నావు. నెంబర్ లేదు, అన్నో నెంబర్ నుంచి ఎవరేమో అనుకుని నేను ఫోన్ ఆడుకోవాలి. నువ్వేందుకు పోయినావు? సరే ఇప్పుడు నీ ముఖం చూసే కదా ఆ రోజు సైలెంట్ ఉంది నేను. లేకపోతే ఆ మూతులు ముక్కలని షేప్అవుట్ అయిపోవుగా. షేప్అవుట్ అయితే నా రావద్దని చెప్పేసి నేను మావాడిని కొట్టేసి నేనే ఆడ నుంచి వెళ్ళిపోయినా. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అర్థమైతే లేదు. వాళ్ళకి అర్థంగా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉంటారు నన్ను అదే అట్లా ఎట్లా చేస్తూ అట్లా ఎందుకు చేస్తావు అని చెప్పి ఉంటారు, నన్ను అంటున్నారు. కొట్టడం తప్పు అయిపోయింది. నీ వల్ల ఇంత పెద్ద గొడవ అయినప్పుడు ఇక నేను నీతో చెప్పలేకపోతున్నా, అక్కడ మా అందరూ చెప్పలేకపోతున్నా, వెళ్ళిపోయినా నేను. ఇంకా రెస్పాన్స్ చేయాలి కదా. ఏం రెస్పాన్స్ ఇస్తా చెప్పు. నీకు ఫోన్ లేపండి, మెసేజ్ చూడండి, మెసేజ్ ఎన్ని మెసేజ్ చేసినావు చూసుకో. అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ లేపుతా. అమ్మకి ఏం చెప్పినావు? నేను ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి చెప్పలేదు, వెళ్ళిపోయినా డైరెక్ట్.
మమ్మీ ఆగు ఎందుకు పోతున్నావు ఏడికి పోతున్నావు అని అడిగినా కూడా ఏడికైనా పోతా నీకు ఎందుకు అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి. అసలు నేను లేను 1 వీక్ అయిపోయింది. ఆడుకోవాలి నువ్వెందుకు నువ్వు వాళ్ళ ఇంటికి పోయినా బతిమలాడు నా మావానికి మాట్లాడతలేడు. నీ తప్పేమన్నా ఉందా? నా పేరు చెప్పు. నీకు తెలుసు నేను ఎంత వరకు సేవ్ చేసినా ఏం చేసినా నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు లేకపోతే బయట వేరే లోకం తెలియదు. నువ్వు లేకపోతే ఇంకా ఎక్కువ కాకపోతే పెద్ద అయితే మనకు తెలుసు మనలో తెలియదు కదా. మా సబ్స్క్రైబర్ అమ్మని ఎందుకు బతలాడు? ఆమె పైసలు ఇచ్చింది, ఆ పైసలు ఎందుకు తీసుకున్నట్టు? అది పైసలు అంటే అది వేరే మ్యాటర్ లేదు. దాని వల్లనే ఇదంతా. నా వల్లనే మళ్ళీ సపరేట్ వీడియో. నాకు ఒకటే మంచి ఏదనిపించింది అంటే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చేసి మా వాళ్ళని చేయకుండా అక్కడికి వెళ్ళిపోయినావు. విజయ్ మళ్ళీ రావద్దని చెప్పేసి నువ్వు మాట అయిపోయింది. ఆడుకోవాలి నువ్వెందుకు పోయినావు వదిలేసి? ఇగో మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ భయపడినట్టే పోయినట్టుంది. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తారు అన్న, పోతే ఆయన పోవాలి కానీ నువ్వెందుకు ఈ అన్న ఎందుకు వేయండి అన్న అని అదే చెప్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ వేరే. అక్కడ ఆ బాండింగ్ నేను చూసి తట్టుకోలేక అట్లీస్ట్ నేను ఇంటికి పోయి మాట్లాడి బతిమలాడితే కూడా ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అనేసరికి నాకు తీసుకోలేకపోయినా ఇంబడే ఇంటికి వచ్చి బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. మీ ఇద్దరిని విడగొట్టిన నాకు అప్పుడప్పుడు నాకు అదే ఎంబారేజింగ్ అనిపిస్తుంది. మీ ఇద్దరు నా వల్ల మీ ఇద్దరు ఏడిపోయారు అని. నాకు మైండ్ సరిగ్గా లేదు, నాకు మంచి అనిపిస్తుంది. అందుకే పోతే సొల్యూషన్ వస్తుందా? నన్ను పిలిపించి కూర్చోబెట్టానుంటుంది, గదే ముచ్చట్లు పెట్టానుంటుంది. మళ్ళా నువ్వు ఏడా పిలిపిస్తే మళ్ళీ నువ్వేడా సీరియస్ అవుతావు అని చెప్పి నేను నిన్ను కూడా పిలుస్తాను. సీరియస్ ఎందుకు అవుతావు విజయ్? నువ్వు ఆ రోజు ఉన్నావనే కదా నేను దాని మీద సీరియస్ కాలే. నీ మాట ఒక్కటే మాట మాట్లాడదాం పో మామ అని చెప్పి వెళ్ళగొట్టావు, వెళ్ళిపోయినా. తర్వాత వీడియోలో ఏంది ఆయన మళ్ళీ ఆ వీడియోలలో నువ్వు లేకుండా ఆయన ఒక్కటి సపరేట్ తీసుకోడేంది. నాకేదో అనిపించింది, అరే నేను పోయి లొల్లిలో పోయి వీళ్ళిద్దరిని దూరం చేసినారా భయ, నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అందుకే పిలిపించిన, నేను లేకపోతే నిన్న పిలిపించకపోదు. నా ఫోన్ లేకుంటే నా ఫోన్ లేపుతున్నావు, ఆ ఫోన్లోకి ఏం చేస్తే లేపుతున్నావు అంటే కదా. ఇప్పుడు నా మీద ఏదో నువ్వు పెట్టుకున్నట్టే కదా. నేను నీ మీద పెట్టుకోలే. యాక్చువల్గా నీ నెంబరు నువ్వు చేసిన కాల్ కానీ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నారా, ఏం చెప్పలేకపోతున్నా. నువ్వు ఎందుకు వారిపోయినట్టు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏం చెప్పమంటే అదే చెప్తున్నా. పోతే వాడుకోవాలా? అరే నేనేదో లొల్లి పెట్టినా వాడి మీద చేసినా, లేకపోతే మేము కొట్టుకున్నాము, ఇప్పుడు విజయ్కి పేరు వస్తుంది, నేను వెళ్ళిపోతా ఏం చేయాలి, 15 రోజులు ఒవ్వని కనబడకుండా వెళ్ళిపోతాను. వాడుకోవాలి నువ్వెందుకు పోయినా నాకు అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ లిటరల్ ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఏమో విజయ్ అంతా పెట్టి పుల్ల పెట్టి వెళ్ళిపోయిన రాబాయ్, నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఏం చేసావు? మా వాళ్ళకి ఏం అర్థమవుతలే నీ గురించి. నువ్వు పారగా వదిలేసి ఉంటే నువ్వు చేస్తుంటే అర్థమైపోతుండే. లేదు విజయ్, నువ్వు మస్తు అది అసలు నువ్వే అర్థం చేసుకోవట్లేవు. అసలు నువ్వెందుకు ఇట్లా అవుతున్నావు నాకు అర్థమవుతలేదు. అయ్యో మా ఇద్దరి మధ్యలో బాండింగ్ అట్లాంటిది. ఏం చెప్పమంటావు? అదే ఆ బాండింగ్ నేను అగ్గిపుల్ల పెట్టి నేను గీకినట్టు అనిపిస్తుంది. నేను ఒక మాట ఫోన్ చేసి అడిగినా నేను ఒక మాట అన్నాను ఆ రోజు. ఏమన్నా నేను ఒక మాట అన్నా, నువ్వు నాకు వాల్యూ ఇచ్చి నాకు ఇచ్చేది తీసేసి నువ్వు చెప్పినా వెళ్ళిపోయినా. వాడికి వాల్యూ ఉంది. అరే మనోడు శామ్ మనోడు, ఆ విజయ్ మనోడు కాబట్టి నేను అసలు నాకు మూతి తెలియదు ముక్కు తెలియదు, ఆడు కూడా తెలియదు నాకు. నువ్వే మనం మాట్లాడుకుందాం ఆగు చేసే బాగా అని చెప్పి నువ్వు వెళ్ళిపోని, నువ్వు తర్వాత మాట్లాడదాం అని చెప్పినావు. నీ మాట మీద వెళ్ళిపోయినా లేదా? వెళ్ళిపోయినావు. అదే చెప్తున్నా, ఆ వాల్యూ నాకు ఇచ్చినావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాన్కి నేను 2 దెబ్బలు కొట్టేసరికి మాన్కి అర్థమవుతలేదు. నేను ఏంది ఏం చేస్తున్నా మాన్కి అర్థమవుతలేదు. ఎందుకు పోయినావు మరి? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అంతా కాదు, వాడు ఏడుండో వాడిని పిలిపించి వాడితో మాట్లాడు. వేస్ట్ వేస్ట్. నీతో నాకు సంబంధం లేదు, నీతో నాకు సంబంధం లేదు. లొల్లి దేని గురించి స్టార్ట్ అయింది? చేతు బరాబర్ వేస్తా. రేపు మాట్లాడదాం. పిలిపించి మాట్లాడదాం అంటున్నా. నేను మాట్లాడదాం అంటున్నా. ఏమైంది? మాట్లాడుకుందాం నాడు. నీకు వాడు వాల్యూ అయినప్పుడు నేను వాడి గురించి ఆలోచించుడు వేస్ట్ కదా. నేను ఒక మాట, ఇగో ఈయనతో అవసరం లేదు, వాడితో మనకు పని, వీటితో మనకు అవసరం లేదు, మనకు అంతో పని.
మాట్లాడుతుంటే మళ్ళా నువ్వు అన్నా నువ్వు అలి పోతే వేస్ట్ ఇదంతా ఆయన ఉండగా నీతో నాకు అవసరం లేదు నీతో నాకు అవసరం లేదు రాడు మీతో నాకు అవసరం లేదు మీతో నాకు అవసరం లేదు నాకు వాంతో పని రాడు ఆ రోజు కూడా ఆ రోజు నువ్వు దగ్గరికి పోవద్దని నేను ఆపిన మరి ఇప్పుడు ఎందుకు నీకు ఆడ వాల్యూ అయినప్పుడు నాకు అవసరమే లేదు ఇక నేను డైరెక్ట్ అని ఇంటికి పోతా వాడిని మాత్రం వదిలిపెట్టగా ఎవరు మొన్న నీ ముఖం చూసి వదిలిపెట్టినా నేను ఇప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు ఒక నిమిషం ఉంటావా లొల్లి కావద్దానే నేను రెస్పెక్ట్ ఇచ్చేసి మౌన్ కొట్టినా నువ్వు మళ్ళీ నువ్వు లొల్లి చేస్తాను ఎందుకు ఇప్పుడు నేను లొల్లి చేసినట్టు లేదు మీ ఇద్దరు నేను కొట్టినట్టుంది నాకు ఆ గిల్టీ ఫీలింగ్ పోతలేదు లొల్లి చేస్తాను ఎందుకు అంటే చేస్తావు నన్నేమన్నా చేస్తావా వాడిని మాత్రం నేను వాని దగ్గర పోతున్నా మరి నీకెందుకు వాల్యూ నీకు వాల్యూ నాకు 4 రోజులు నాకు నిద్ర లేదు నాకేదో మైండ్ లో అంతా గిల్టీ ఫీలింగ్ ఉంది నా మైండ్ లో మీ ఇద్దరు ఏదో విడగొట్టినట్టు నీకు వాల్యూ అయినప్పుడు నేను ఇచ్చి వేస్ట్ వానికి వాల్యూ నేను నీకు అడిగినా నేను ఏమంటున్నా నేను ఇప్పుడు మాత్రం వాడిని వదిలిపెట్టలేదు నేను నీకు అడిగినా ఇవన్నీ కావద్దని చెప్పేసి నేను ఇవన్నీ ఏదని చెప్పినా నేను మావన్ వారికి పోవద్దని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నా నువ్వు మళ్ళా పోతాను ఎందుకు కూడా ఏ బండితాళం ఎందుకు ముట్టుకుంటున్నావు బండితాళం ఎట్లా ముట్టుకుంటున్నావు బండితాళం ఎట్లా ముట్టుకుంటున్నావు తల్లు తింటున్నాడు అరే ఏం కాదంటే సంజాయించుకోవాలి అరే ఏం బిగిలేరా ఎవరు నేను నన్ను ఆడిపోతావా నువ్వు నన్ను ఇక్కడ అవుతావా పోతా నీ వాల్యూ అయినప్పుడు తేడా ఏముంది ఇప్పుడు నువ్వు అంటే మీ ఇద్దరు మధ్య నాకు ఏం లేదంటావు సంబంధం నేను అదే సంబంధం తాళం పెట్టు తాళం పెట్టు నీకు తాళం పెట్టు ఎందుకు వస్తున్నావు చెప్తున్నా నేను ఆ రోజు ఒకటే మాటతో ఆగినాం మేము ఒకటే మాటతో అజుబాయ్ మాటినాం అజుగోరు చెప్పారు భయ్యా ఒకటే మాట చెప్తున్నాం మా భయ్యా చెప్పిన అరే మీ బాండింగ్ ఏముందో మాకు తెలియదు చెప్తున్నా ఫస్ట్ లో బి నేనే ఉన్నా ఎండింగ్ లో బి నేనే ఉండా దాకా చూసుకోకు బాయ్ అందులో పెట్టు అది ఓరో కాదు నీతో సంబంధం నీతో మాత్రమే అర్థమవుతుందా నీతో మాత్రమే మాట్లాడుతున్నా తమాషా ఏమన్నా ఉంటే ఆయన దగ్గరే మాట్లాడుతున్నాం ఆయన దగ్గరే మాట్లాడదాం నీకోసం ఆగిన నేను నాకు 4-5 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో నిన్ను పిలిపించి మీ ఇద్దరి మధ్య నాకెందుకు అసలు నా వల్ల మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో నేను పిలిపియాలి అనుకుని పిలిపించాను నాకు మాతో నాకు సంబంధం లేదు పిలిపించాడు నేనే పిలిపిస్తున్నా నాకు మాతో నాకు సంబంధం లేదు పిలిపించినా లేదా నేను వచ్చినావు నేను అడిగినా ఎందుకు వచ్చినా దేనికి వచ్చినావు ఎవరు పిలిచి వచ్చినా నేను వాల్యూ ఇచ్చినట్టే కదా మనం నా వాల్యూ ఇవ్వాలి కదా నువ్వు వాల్యూ మొన్న ఇచ్చినా కదా నీకు మొన్న ఇచ్చినా మరి ఇప్పుడు ఇవ్వను వాడు యూజ్ చేసుకోవడం ఆయన తప్పు కదా మరి అదే అంటున్నా డైరెక్ట్ పోతా నేను పోయి ఏమైందిరా భయ్ అని అడుగుతా నేను
మాట్లాడుకోవాలి. నేనే అంత మాట్లాడతాను, నువ్వైతే మాట్లాడతావు. నా వల్ల ఎందుకు మీరు డిస్టర్బెన్స్ అవుడు? నీవు డిస్టర్బెన్స్ నేను నీకు ఇప్పి అయినావు. నువ్వు ఎందుకు పోయినావు మరి వైజాగ్? నువ్వు ఎందుకు పోయినావు? నేను వెళ్ళిపోయిన వైజాగ్, నేను ఏం చెప్పాలి? ఎందుకు పోయినావు అంటే తప్పు ఏదో నాది ఉన్నట్టేగా. నీది తప్పు ఉందని చెప్పి నేను పోలే. నువ్వు నా రెస్పెక్ట్ ఇచ్చి మావాడిని చెయ్యకుండా నువ్వు మంచిగా చూసుకున్నావు కాబట్టి నేను వింటున్నా. నేను మరి నువ్వెందుకు పోయినావు వైజాగ్? మా ఇద్దరి మధ్యలో ఇంచగా వెళ్ళిపోమని నాకు మనసు ఇరిపోయింది. అదే పోయి మాట్లాడతా. ఏమంటావు? నేను మాట్లాడేస్తా పోయి. నేనన్నా మాట్లాడేసి వస్తా. నేను కొన్ని మాట్లాడతలేడు కదా, నేనన్నా పోయి మాట్లాడేసి వస్తా. లేదు అట్లయినా వద్దు అంటే చెప్పు. ఇక నాకు అవసరమే లేదని ముచ్చట్లకి నీతో నేను మాట్లాడి ఇన్ని రోజులన్నా ఫోన్ చేసిన. ఇప్పుడు ఫోన్ లేదు, ఏం చేయను అన్న. నీతోనే మామ ఇది అంతా లొల్లి స్టార్ట్ అయ్యి నీతోనే నాకు ఒక ముచ్చట చెప్పు. నీతో మస్తు అయిపోయింది, రేపు మాట్లాడదాం. తాళమి బండి తాళం ఎట్లా ముట్టుకుంటావు బాయ్? నువ్వు బండి తాళం ఎట్లా ముట్టుకుంటావు? సరే నేను పోతా బండి తాళం. బయటికి నా పేషెన్స్ ని ఒకటే మాట, నేను ఆ దగ్గర పోతున్నా బండి తాళం పోతా. నీ బండి తాళం నేనంటే నీకు ప్రాబ్లం. ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో అనవసరం గొడవ పెట్టినావని నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చినావు. నేను పెద్ద చేస్తాం, మేమే చేస్తాం. చూసుకుంటావా? ఏం చేసుకుంటా చేసుకో, మేము పెద్ద చేస్తాం. మాట్లాడి వస్తున్నావు, మన అనవసరం కొట్లాడ పెట్టుకుంటున్నాడు. మన ఇద్దరు మధ్యలో కొట్లాడ పెడుతున్నావు. నీకు అర్థమైతలేదు ఇంకా. విజయ్ మన ఇద్దరి మధ్యలో కొట్లాడ పెట్టే రోజు రాదు గిన. ఆ రోజు కూడా అదే మాట మనం అనుకునే ఒక అండర్స్టాండింగ్. నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినాను. నాకు రెస్పెక్ట్ ఇచ్చినా, నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చిన. అది ఎవ్వడు వచ్చినా రాదు మన ఇద్దరి మధ్యలో. నువ్వు తెప్పించుకోకు, నేను తెప్పాను. మనకు వద్దు అవసరం లేదు. నేను నువ్వు పిలిచినావు అంత దూరం, నువ్వు పిలిచినందుకు మాత్రం నేర్చిన. మొత్తం మంది ఫోన్ చేసి పిలిచిన రాలే. నీ ఇజ్జత్ కోసం నేను 7 గంటలు ఆడిపోతా. కానీ నీ ఇజ్జత్ పోయిందని నాకు మనసు నాకు తెలియాలా. ఎవ్వరి ఇంట్లోకైనా పోయింది. నా మీద మర్యాద ఉంటే నా తాళం నాకు ఇచ్చి నేను ఏం చేయను. ఏడి పోను నా ఇంటికి. నేను దగ్గర పోను, దగ్గర పోవద్దు అంటే నేను ఇస్తాను తాళం. వాళ్ళ దగ్గర పోతా, నేను కంపల్సరీ పోతా. మళ్ళీ ఇదేంది చెప్తున్నా, మళ్ళీ ఇట్లనే చేస్తున్నావు. మళ్ళీ ఇట్లనే చేస్తున్నావు నువ్వు. మళ్ళీ ఇజ్జత్ పోయిందంటే నేను 7 గంటలు ఆడికి. నా ఇజ్జత్ నాదే కదా పోయింది. ఎందుకు ఇది అవుతున్నావు? నేను చెప్తా మన ఇద్దరి మధ్యలో ఇగో ఇవన్నీ కొట్టడం రావద్దని నేను అంత తీసుకున్నా. నా మీద మర్యాద ఉంటే తాళం చేసి నేను నీ మీద మర్యాద నేను ఇస్తా, తాళం ఇస్తా. కానీ మా దగ్గర రావద్దు అంతే. నేను పోతా, కంపల్సరీ పోతాను. బాయ్ మొన్న నీ ముఖం చూసి వదిలిపెట్టినాను. నువ్వు మళ్ళీ అట్లనే చేస్తున్నావు. నీకు అర్థమైతలేదు. వాడిని మాత్రం వదిలిపెట్టాను లేదు. ఈసారి ఎంత దూరం పోతే అంత దూరం పోతా. నేను నువ్వు నా గురించి నీకు తెలుసు. గొడవ చేసినా లేదు చేసినావు. నువ్వు చేస్తానికి ఏమొచ్చింది? ఆడ అట్లనే చేస్తుండు. వాడు 7 గంటలు ఆడికి. విజయ్ నేనైతే కంపల్సరీ వాడిని మాత్రం వదిలిపెట్టాను. నా మీద మర్యాద ఉంటే తాళం చేయించు. నేను తాళం ఇస్తా. మోహన్ దగ్గర రావద్దు. నా రాను ఫోన్తే. నా ఇంటికి నేను పోతా. నేను మంచిగా చెప్తున్నా బాయ్, మాట మీద ఇస్తున్నా నేను నీకు. నువ్వు మోహన్ దగ్గర పోను అంటే నీకు తాళం ఇస్తున్నా. పోను మాత్రం రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్ నువ్వు నాకు చేసింది ఇది క్లారిటీ. నువ్వు నాకు చేస్తుంది ఇది. నేను మర్యాద నేను వచ్చిన నువ్వు నాకు చేస్తుంది ఇది. నేను ఒకటే చెప్తున్నా విజయ్, నేను పిలిపించి మాట్లాడాలనుకున్నా. మీ సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పుకోమని మెసేజ్ చెప్పుకోమని చెప్పిన. ఇక దాని నాకు క్లారిటీ వచ్చింది. వాడిని మాత్రం 7కైతే 6కైతే రాబేరా.